వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 34 ఏళ్ల తర్వాత తిరిగి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్ కు దక్కింది. 1984లో ఈ టోర్నీ మొదలవగా ఇండియా చివరిగా 1990-91లో ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగా టోర్నీ జరగలేదు. 2025లో జరగనున్న ఆసియా కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈసారి టీ20 ఫార్మాట్ లో ఆసియా మెగా టోర్నీ జరగనుంది. 2023లో గత ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరిగిన విషయం తెలిసిందే. అయితే 2026లో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో పొట్టి ఫార్మాట్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఐసీసీ మెగా టోర్నీకి సన్నాహకంగా ఆసియా కప్ ఫార్మాట్ ను నిర్ణయిస్తారు. అలాగే 2027లో ఆసియా కప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే బంగ్లాదేశ్ లో జరగనున్న ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరగనుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో 50 ఓవర్ల ఫార్మాట్ లోనే ఆసియా మెగా టోర్నీ నిర్వహించనున్నారు. ఆసియా కప్ లో మొత్తం 6 జట్లు పాల్గొనున్నాయి. 13 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మరో జట్టు పాల్గొనుంది. 1984లో యుఏఈ వేదికగా ఆసియా కప్ ను తొలిసారి నిర్వహించారు. భారత్ లో ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఈ మెగా టోర్నీ జరిగింది. అత్యధికంగా బంగ్లాదేశ్ 5 సార్లు ఆతిథ్యమిచ్చింది. 50 ఓవర్ల ఫార్మాట్ లో జరిగిన గత ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చింది. అయితే 2023లో జరిగిన ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్ లో జరిగింది. విజేతగా నిలిచిన భారత్ మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి. కాగా 2026లో జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్ కు ఆతిథ్యమిచ్చే దేశం ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల లంకలో జరిగిన ఈ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.